హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరాషి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చి ఏంటిదంటే, ఇగో మన కబోర్డ్లో గాజులు ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇట్లా చూడరు ఎంత అంగడంగడు ఉన్నాయో. ఇట్లా అంగడంగడు ఉంటే ఎటన్నా ఊరుకోయేటప్పుడు మనం తొందర రెడీ కావడానికి చాలా కష్టం అవుతుంది కదా. ఇట్లా ఉండకుండా ఒక మంచి చిట్కాని అయితే చెప్తా, చూడరు వీడియోని అయితే పూర్తి వరకు. ముందుగానైతే నేను ఇట్లాంటి డబ్బాలు తీసుకున్నా, ఇవైతే టీ షర్ట్లకు వచ్చినాయి, పెన్నులకు కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే ఇట్లాంటి డబ్బాలను అయితే అసలు పారేయకుంటే ఏం చేయాలంటే, ఇక గాజులను అన్నిట్లను ఇట్లా సర్దుకోర్రి ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఇట్లా దానికి ఇట్లా డబ్బాలు మంచిగా పెట్టుకోవడం వల్ల దుమ్ము కూడా పట్టది, స్టోన్స్ మంచిగా కొత్త వాటిలాగా ఉంటాయి. ఇట్లా మంచిగా అన్నీ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చిన్నపిల్లల గాజులు కూడా అట్లా మంచిగా లోపల వేసుకోవచ్చు. మంచిగా అట్లా మూత పెట్టుకోవాలి. చూడరు ఎంత మంచిగా ఉన్నాయో, దుమ్ము పట్టాయి, అస్సలు ఖరాబ్ కావు, కొత్త వాటిలాగా కనిపిస్తాయి. నేనైతే 2 డబ్బాలల్లో మంచిగా వేసి పెట్టుకున్నా అట్లా గాజులు అయితే. ఎంత మంచిగా ఉన్నాయో చూడరు. మనకు కావాలన్నప్పుడు ఇట్లా ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ మంచిగా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎటన్నా ఊరుకోయేటప్పుడు ఆగమాగం కాకుండా మంచిగా ఉంటుంది. ఇట్లనైతే ట్రై చేయరు ఫ్రెండ్స్, ఓకేనా. చూడరు ఎంత మంచిగా ఉన్నాయో. ఇక కబోర్డ్ కూడా చూడరు ఎంత నీట్గా ఉందో. ఇట్లా పెట్టుకుంటే ఇవందాక ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది చూడరు, మంచిగా ఉంది కదా. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటిదంటే, ఇట్లాంటి గడియారాలకు వచ్చిన డబ్బాలు అయితే అస్సలు వాడేయకూడదు. మనం గడియారాలు తెచ్చుకుంటాం అట్లాంటి డబ్బాలు వాడేయకుంటే ఇక అందులో మనకు కావాల్సిన ఇక చిన్న చిన్న పిన్నులు, టిప్ టాప్స్, దండలు, కాంటలు అవన్నీ అందులో వేసుకోవచ్చు మంచిగా. ఇట్లా వేసుకోవడం వల్ల కబోర్డ్ మంచిగా నీట్గా ఉంటుంది, మళ్ళీ అంగడంగడు ఉండదు. మనకు ఏమైనా కావాలన్నప్పుడు ఒకటేసారి ఒక్క డబ్బా ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఎటన్నా పోయేటప్పుడు కూడా ఇట్లా యాత్రలకు పోయేటప్పుడు ఇట్లా డబ్బాలు వేసుకొని పోవచ్చు అన్నీ. చూడరు ఎంత మంచిగా ఉన్నాయో. ఏది ఒక వస్తువు తీసుకొని డబ్బా ఒక్కటి తీసి వెంకుకుంటే అయిపోతుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయరు, ఓకేనా. నచ్చితే లైక్ చేయరు, సరేనా. మన థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఇక మూడోది ముచ్చటనైతే, మనము ఎటన్నా ఫంక్షన్లకు కానీ ఎటన్నా పోయేటప్పుడు అస్సలు గాజులు తొందర అస్సలు ఎక్కవి కదా. ఎక్కకపోతే ఏం చేయాలంటే, ఇట్లాంటి ఒక కవర్ తీసుకోవాలి. కవర్ తీసుకొని చేతికి అయితే పెట్టుకోవాలి. ఇట్లా నేను వీడియోలో చూపుతున్న విధంగా అట్లా చేతికి పెట్టుకొని గాజులు అయితే వేసుకోవాలి. ఊరుకోయేటప్పుడు అసలే ఆగమాగం ఉంటుంది. అంటే ఇక ఆగంలో ఇక గాజులు తొందర అయితే ఆయనతో వలిగిపోతాయి. అట్లాంటప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకో మంచిగా చెప్పని ఎక్కితే తొందర అయిపోతుంది. ఇక అట్లా కవర్ అయితే అట్లా తీసేసుకోవాలి. చూడరు ఎంత మంచిగా ఈజీగా ఎక్కినాయి, తొందర అయిపోతాయి. ఎట్లా ఫంక్షన్కి పోయేటప్పుడు అయితే ఇట్లా ట్రై చేయర్రి. ఇక మన మూడో టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఇంట్లో మైదాకు ఉంటుంది కదా, మైదాకు మిగిలిపోయినప్పుడు అట్నే పడేస్తాం కదా. అట్లా పడేయడం వల్ల అంతా ఎండిపోతుంది. ఎండిపోకుండా ఉండాలంటే నేను మంచిగా చెప్తే చూడుర్రి. ఇక ఇంట్లో ఉన్న మైదాకుని మంచిగా అట్లా వెనక కనుక్కోవాలి. దాన్ని మైదాకునంతా వెనక కనుక్కొని ఇట్లా మలుచుకొని దానికైతే ఒక రబ్బర్ వేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ అయితే అట్లా వేసుకోవాలి. అట్లా వేసుకోవడం వల్ల మంచిగా మైదాకు అనేది ఎండిపోదు. మళ్ళీ మనం ఎప్పుడైనా వేసుకోవాలన్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది, కొత్త దానిలాగా. చూడుర్రి, నా దగ్గర అయితే 2 ఉంటే నేనైతే 2 అట్లా తయారు చేసుకున్నా. మీరు కూడా ఇట్లా తయారు చేసుకోర్రి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. చూడరు ఎంత మంచిగా ఉన్నాయో. మనం ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటంటే, మనం ఇగో కొంగుకు ఇట్లా పిన్నులు పెట్టుకుంటాం కదా, కాంటలు పెట్టుకున్నప్పుడు కాంటల మధ్యలో దారం ఇరికి చీర ఖరాబ్ అవుతుంది కదా. అట్లా చీర ఖరాబ్ కాకుండా ఉండాలంటే నేను మంచి చిట్కా చెప్తా చూడుర్రి. మన ఇంట్లో అయితే గోర్ల పెంట ఉంటుంది కదా, గోర్ల పెంట తీసుకొని ఇట్లా కాంటకదంతా పెట్టుకోవాలి. రంధ్రం దగ్గర అట్లా పెట్టుకోవడం వల్ల దారం అనేది అట్లా ఇరకకుంటూ ఉంటుంది, చీరలు కూడా ఖరాబ్ కావు. ఇట్లా పెట్టుకొని చీర పిన్ను పెట్టుకోవాలి. చూడుర్రి, ఇక అందులోకి దారం పోదు, మంచిగా ఉంటుంది. అయితే ఆడవాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. మనం ఇంకోటి ముచ్చట వచ్చేసి ఏంటిదంటే, ఇంట్లో గోర్ల పెంట ఉంటుంది కదా, గోర్ల పెంట ఎప్పుడు ఊకే తీసినప్పుడు పెట్టినప్పుడు దానికి సైడ్లకు ఊకే అంతా అంటుకుంటుంది కదా. అట్లా అంటకుండా ఉండాలంటే ఇక వ్యాజ్లైన్ తీసుకొని దానికైతే అంతా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా రుద్దడం వల్ల అట్లా గోర్ల పెంట అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూడుర్రి ఇప్పుడైతే చేతికి ఏమన్నా అంటుతుందో, ఇంతకుముందు అంటుంది కానీ ఇట్లా చేసుకోర్రి. ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. గోర్ల పెంట ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోర్రి. ఇక మనం ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటిది, ఇక మనం అది గాజులు ఇట్లా పలిగిపోతూ ఉంటాయి కదా, పరలు వస్తూ ఉంటాయి కదా, ఇవైతే పారేయకుండా మళ్ళీ మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు చూద్దాము. ముందుగా అయితే గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకోండి, ఏదైనా సరే పెనం పెట్టుకొని అది కొంచెం వేడైనాక మన దగ్గర పలిగిపోయిన గాజులు ఉంటాయి కదా, పరలు వచ్చిన గాజులు అయితే దాని మీద పెట్టుకోర్రి. అట్లా వేడి చేయడం అట్లా అట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అవి మంచిగా వేడవుతాయి కదా, వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా తింపుకోవాలి. అట్లా తింపుకోవడం వల్ల గాజులు బాగా వేడయ్యి ఏడేడ పరలు వచ్చినాయో అవి మంచిగా అక్కడ
అతుక్కుంటాయి అన్నట్టు. ఈ టిప్ అయితే ఆడవాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. మనకు మస్తు గాజులు అసలు పర్రెలు వస్తాయి బట్టి, కానీ ఇట్లా పర్రెలు వచ్చినాయి అన్నీ వేస్ట్ చేస్తాము, పడేస్తాము. అట్లా పడేయకుంటే ఇట్లనైతే చేయర్రి. చూడుర్రి ఎంత మంచిగా ఉందో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, అసలు కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. అసలు చూస్తలేరు కూడా తెలుస్తలేదు. చూడుర్రిగా అట్లా వెయిట్ చేసుకున్నాక అసలు పర్రెలే లేవు. ఇంతకుముందు పర్రె ఉండే కదా, అవి అయితే అసలు ఏం పర్రెలు లేకుండా మళ్ళీ మంచి గాజుల్లాగా అయిపోయినాయి. మీరు కూడా ఇట్లా చేయర్రి. ఎట్లా వచ్చిందనేది కనీసం కామెంట్ అన్న పెట్టుర్రబ్బా. కామెంట్ పెడతలేరు, ఏం పెడతలేరు. చూడండి అన్నీ అయితే మళ్ళీ కొత్త వాటిలా రెడీ అయిపోయినాయి. చూడరు ఎంత మంచిగా ఉన్నాయో. ఓకేనా, మరి మీరు కూడా ట్రై చేయర్రి. బాయ్ బాయ్.